పని పాటాలని వైకాపా నాయకులు కొందరు రౌడీ మూకలు చేస్తున్న అసత్య ప్రచారాలపై మండిపడ్డారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. రాష్ట్రంలో పని పాటాలేని వైకాపా నాయకులు కొందరు రౌడీలు వైద్య కళాశాలలపై అసత్య ప్రచారాలు చేస్తుంటే వైద్యురాలుగా తాను ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. నంద్యాల సర్వజన ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన ఆడబిడ్డల ఆరోగ్యం పదిలం కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. మహిళా చైతన్యంతోనే దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. అది జీర్ణించుకోవాలని వైకాపా నాయకులు మెడికల్ కళాశాలలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 17 మెడికల్ కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం 8,05,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. జగన్ పాలనలో 1,400 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి అన్ని పనులు అసంపూర్తిగా మిగిల్చిందన్నారు. 2023లో 108 జీవోలో ఏముందో వైసీపీ నాయకులు చెప్పాలని శబరి డిమాండ్ చేశారు. అక్టోబర్ 2వ తేదీ వరకు దేశంలో 1,00,000 వైద్య శిబిరాలు నిర్వహించి ఆడపడుచులు ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నట్లు చెప్పారు.